పెను తుఫాన్లు ఎన్నో లేచి నా దోణి మీద కొట్టాయి. అనేక రూపాల్లో ఈరోజు మీ మీద ఎన్నైతే కొడుతున్నాయో, ఎన్ని రూపాల్లో మీ మీద దాడి జరుగు, ఆఖరికి ఇంట్లో మరణాలు కూడా అని చెప్పా కదా నేను. అన్నీ నడిచినాయి. ఎన్ని జరిగినా పెను తుఫానులు ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కొట్టినా నా విశ్రాంతి డ్యామేజ్ అవ్వలేదు, నా ప్రశాంతత భంగం కాలేదు. కారణం, ధోనిలో యేసున్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. మహాజ్ఞానిగా ప్రసిద్ధిగాంచిన సొలొమోను ఒక మనుషుడు ఎన్ని అనుభవించాలనుకుంటాడో అన్నీ అనుభవించినవాడు. అలాంటి సొలొమోను ఫైనల్ ఏం చెప్పాడో తెలుసా? దేవుడు అనుగ్రహించిన వాటితో తృప్తి చెందటం, దేవుని యందు భయభక్తులు కలిగి బతకడం కంటే గొప్పది ఏది నాకు కనపడలేదు రబ్బాయ్ అన్నాడు. దేవుడే కేంద్ర బిందువు నాయన అని చెప్పాడు. ఇలా భక్తులందరూ కూడా రాజయోగుల్లాగా అన్ని అనుభవించారు అండ్ దేవుణ్ణి కూడా అనుభవించారు. రెండిట్లో వ్యత్యాసం తెలుసుకున్నారు. దేవుడే గ్రేట్ అన్నారు, దేవుడు చాలన్నారు. నేను మీకు చెప్పే సలహా ఏంటంటే, అంతా సరికైపోయిన తర్వాత వైరాగ్యంతో దేవుని మీద ఆనుకోవటం కాదు, కానీ బాల్య దినముల నుండే దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని దేవుని మీద ఆనుకొని బ్రతకటం అనేది ఎవరు నేర్చుకుంటారో వారు ధన్యులు. బాల్య దినముల నుండే దేవుని మీద ఆనుకుని ఎవరు బ్రతకటం నేర్చుకుంటారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు నిజముగా విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించగలుగుతారు, అందులో జీవించగలుగుతారు. దేవుడు మానవునికి సిద్ధపరిచిన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఏ వయసు నుంచి? ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడిప్పుడే దేవునికి కనెక్ట్ అవుతున్న వాళ్ళు మీరు సరిగ్గా డెప్త్గా కనెక్ట్ అయ్యి చూడండి, ఆ తర్వాత మీకు అర్థమైంది నేను చెప్పింది. ఎందుకంటే నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి చెబుతున్నా. గత 22 సంవత్సరాలుగా, దాదాపు 20-21 సంవత్సరం సరిగ్గా సరైన వయసులో నేను దేవునికి కనెక్ట్ అయ్యా, జీవం గల దేవునికి. దాదాపు ఇప్పుడు 22-23 సంవత్సరాలు నేను ఆయనతో సహవాసం. ఈ 22-23 సంవత్సరాల్లో నేను యథార్థంగా చెప్తున్నా, అన్ని విషయాలలో దేవుడు నాకు కృపను అనుగ్రహించి అన్ని విషయాల్లో నా సాయం చేశాడు ఆయన. ఏది ఎలా ఉంటుందో అన్నీ నా అనుభవంలో తెచ్చాడు. ఇప్పుడు నేనేది పొందలేదు, నేనేది అనుభవించలేదు, నేనేది ఇది కాలేదు, అది అన్న ఫీలింగ్ లేదు. బాల్య దినం 23 సంవత్సరాలుగా నేను యథార్థంగా చెప్తున్నా, ఆయన రెక్కల నీడలో విశ్రాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను 23 సంవత్సరాలుగా, 2002లో నేను దేవుణ్ణి కనెక్ట్ అయింది, 2025 అంటే 23 ఏళ్ళు దేవుని విశ్రాంతిని 23 ఏళ్ళుగా నేను అనుభవిస్తున్నా. ఎన్నేళ్ళుగా? 23 ఏళ్ళు. నీకేం సమస్యలు రాలేదా? ఇరుకులు రాలేదా? ఇబ్బందులు రాలేదా? కష్టాలు రాలేదా? కన్నీళ్ళు రాలేదా? అన్నీ వచ్చినాయి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కుటుంబంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి, అప్పులు నడిచినాయి, అన్ని మనుషులు ఎదుర్కొనే కుటుంబ సమస్యల్లో ఎన్నో సమస్యలు నేను ఫేస్ చేశా. అయినా 23 ఏళ్ళుగా నేను ఆయనతో పెనవేసుకున్నందున, ఆయన మీద ఆనుకున్నందున ఈ 23 ఏళ్ళు బరువే నాకు అర్థం కాల. ఎందుకంటే కనీసం నా బరువును కూడా నేను మోసుకోవాలా. నా బరువును కూడా ఆయన మీదే వేశాను, మొత్తం కలిసి ఆయనే మోశాడు.
ఏదొచ్చినా స్టార్టింగే నేను ఫేస్ చేసేది, తర్వాత అప్పచెప్పేది ఆయనకే. ఏదన్నారా నేను ఏదన్నా నా తలుపు తట్టని ఫస్ట్ ఎదుర్కొనేది నేను, తర్వాత సైడ్ అయ్యేది ఆయన అప్పచెప్పేది. సీన్లోకి ఆయన వస్తాడు ఇక, ఎందుకంటే ఆయన మీద అనుకున్నా. ఏమన్నా అర్థమవుతుందని నా శోభ 23 ఏళ్ళుగా అంటే సరైన ప్రాయం. ఆ ప్రాయంలో దేవునికి కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా ఆ విశ్రాంతి నాలో కొనసాగుతూనే ఉంది. అది నేను చెప్పేది. ఆ ప్రశాంతత ఒక పక్క కొనసాగుతూనే ఉంది. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో. దోణిలో యేసయ్య ఉన్నాడని అర్థమైంది. ఫస్ట్ నేను ముందు చేసుకునే పని ఏంటంటే దోణిలోకి యేసయ్యని ఎక్కించుకోవటం. ఇంకెవరు వద్దున్నా, నువ్వు ఎక్కువ నాయన, నువ్వు కూర్చో, నువ్వు నడుపు. దోణిలో యేసయ్య ఉన్నాడని ఒకటి చూసుకున్నా. యేసయ్య వచ్చాడు దోణిలోకి. ఇంకంతే. తుఫాన్ ఎగిరి కొట్టినా, గాలి వీచినా, అలలు ఎగసి కొట్టినా భయం లేదు. ఎందుకు? ఆయన ఉన్నాడు దోణిలో, నాకు భయం లేదు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నన్నచి కెరటాల నాపి, తుఫాను నన్నచి కెరటాల నాపి, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఏమండి, నాకెందుకండి టెన్షన్, నాకెందుకండి భయం, నాకెందుకండి దడ, నాకెందుకండి ఆయాసం? నన్ను ప్రేమించి నా కోసం తన్ను తానే అప్పగించుకొని ప్రాణం కంటే పిచ్చిగా నన్ను ప్రేమించే పిచ్చి ప్రేమికుడు నాకు ఒకడున్నాడు. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక కారణమే నేను చెప్పింది, ఇంకొకటి ఉంది, అది ముఖ్యమైనది. అది కూడా రెండే చెప్తా, ఎక్కువ చెప్పను, మళ్ళీ ఎక్కువ చెబితే మీరు మర్చిపోతారు. అందుకని పెను తుఫాన్లు ఎన్నో లేచి నా దోణి మీద కొట్టాయి, అనేక రూపాల్లో. ఈరోజు మీ మీద ఎన్నైతే కొడుతున్నాయో, ఎన్ని రూపాల్లో మీ మీద దాడి జరుగు, ఆఖరికి ఇంట్లో మరణాలు కూడా అని చెప్పా కదా నేను. అన్నీ నడిచినాయి. ఎన్ని జరిగినా పెను తుఫానులు ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కొట్టినా నా విశ్రాంతి డ్యామేజ్ అవ్వలేదు, నా ప్రశాంతత భంగం కాలేదు. కారణం, ధోనిలో యేసున్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. తినాలనుకున్న పదార్థాన్ని తినిపించాడు, చూడాలనుకున్న విషయాన్ని చూపించాడు, సాధించాలనుకున్న కార్యాలన్నీ నా పక్షంగా ఆయనే సాధించాడు. ఇక దేని గురించి కూడా నేను జుట్టు పీక్కునే పరిస్థితి లేదు. నాకు ఒక నమ్మకమైన ప్రియుడు, ప్రాణప్రియుడు దొరికాడు. ఆయనను నేను కాస్తో కూస్తో ఎరుగుదును. ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎరుగుదురా, మిమ్మల్ని పిలిచిన వానిని, మీకు తోడై ఉన్న వానిని, తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వానిని మీరు ఎరుగుదురా. ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా? చేస్తే 23 ఏళ్ళుగా నేను అనుభవించిన విశ్రాంతి, సంతోషం, ఆనందం, ప్రశాంతత మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి. మరి ఎంతమంది అనుభవిస్తున్నారో, ఎంతమంది అనుభవించట్లేదో మీరే ఆలోచించుకోండి. సమస్యలనే కామన్, నీకు నాకు అందరికీ. అయినా ఎన్నొచ్చినా చెరగని చిరునవ్వు, హృదయములో విశ్రాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది 21 సంవత్సరం వయసు వచ్చిందాకా ఆ గుడి, ఈ గోపురం, ఆ దేవుడు, ఈ దేవత అని తిరిగి తిప్పలు పడ్డా. సరైన ఆధారం ఏది దొరకలేదు, సరైన నిశ్చయత దేని దగ్గర రాలేదు. అందుకే అన్ని కనబడ్డ వాటికన్నీ తిరిగా. ఒక దగ్గర నిశ్చయత వస్తే అక్కడ ఆగిపోతాం, కానీ అలా కాకుండా ఇంకొకటి అని మార్చామంటే ఎక్కడ నిశ్చయత లేదని అర్థం. కానీ ఒక్కసారి యేసును కలుసుకున్నాను, కథం, ఇంక రెండో దాని వైపు చూడలా. ఒక్కసారే యేసును కలుసుకుంది, ఇంకంతే, మళ్ళీ రెండో వైపు తిరిగి అవసరమే రాలా. ఏం కావాలండి? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. లోకంలో ఉన్నప్పుడు ధైర్యం కోసం ఒక దేవుడు, ధైర్యం కోసం ఒక దేవత, ఇంకో దానికోసం డబ్బు కోసం ఒక దేవత, శత్రునాశనం కోసం ఒక దేవత. ఏమండి? అట్లా దేనికి దానికి సపరేట్. యేసయ్య దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నిటికీ చాలినవాడు, ఉన్నవాడు. జ్ఞానానికి ఆయనే, ధైర్యానికి ఆయనే, బలానికి ఆయనే, వివేచనకు ఆయనే, జీవానికి ఆయనే, మరణానికి ఆయనే, నిత్య జీవానికి ఆయనే, నిత్య స్వాస్థ్యానికి ఆయనే, శత్రువుని ఎదిరించడానికి ఆయనే, సమృద్ధికి ఆయనే, ఆలోచనకు ఆయనే, ఆలోచనకర్త, అన్నిటికీ ఆయనే. చాలు. ఫస్ట్ ఆయన ఏమిటో కాస్త అవగాహన పొందుకున్నాను. 2 ఆధారపడ్డా. 23 ఏళ్ళుగా ఈ ప్రయాణం దేవుని కృపలో సాగుతుంది. ఇక ముందు కూడా ఆయన కృపలో అంతే సాగుతుంది. ఎందుకంటే అట్లనే అనుకొని ఉన్నా, మరి ఇంకా వేరే దిక్కు లేదు, వేరే మార్గం లేదు. కాబట్టి పాపం బోల్డ్ అంత వేదనలతో ఇక్కడికి వస్తారు కదా. నేనేదో సంతోషంగా ఉండి నేనేదో 4 మాటలు ఏదో చెప్పేసి పంపించడం కాకుండా, నా విశ్రాంతి రహస్యం, నా ఆనంద రహస్యం మీతో పంచుకుందాం అనిపించింది. అందుకే ఇలా చెప్పా. ఇంతకేమన్నా అర్థమైందో మీకు? ఎంతమందికి అర్థమైంది?
ఏమర్థమైంది? అదే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది అర్థమైంది. ఏం చెప్పాను? అదే మీ ఇప్పుడు దాకా విన్నది అనకండే. అన్నీ ఎక్కడున్నాయి? ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? నమ్ముతున్నావా? అవన్నీ నీవు స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలి? అంతే. ఆయన మీద ఆధారపడుట, ఆయన మీద ఆనుకొనుట. అరణ్య యాత్రలోనా నా దాగు. ఏమండి, మళ్ళీ పాటలు ఎక్కువైతే మాటలు పోతాయి, అందుకని ఆపేస్తున్నాలే. మీకు తెలియని పాట ఏంది? ఇంక పాడేముంది? సరే, మీరు ఎంతసేపు అడిగారు కాబట్టి పాడతాను. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా, 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 రాజా. స్తోత్రం. యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 యేసు రాజా, 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 ఆమేన్. యేసు రాజా. హల్లెలూయా. ఏం మాట అండి! అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నిజంగా ఆనుకొని చూడండి, ఆయన ఉన్నాడు. ప్రతికూలతలలో, అనుకూలతలు అన్నిటిలో ఆయన ఉన్నాడు. జీవ మరణాలలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయనకు ఎరుక లేకుండా ఏది జరగదు, తన చిత్తమే సిద్ధించుగాక అని ఆయన మీద ఆనుకోండి. అప్పుడు ప్రవేశిస్తుంది విశ్రాంతి నీలోనికి. ఒకటే నువ్వు ఆధారం చేసుకో, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు, అంతే. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఏది చేసినా అది ప్రేమలో భాగమే, అంతే. ఆఖరికి జీవమరణంతో సహా ఏది చేసినా అది లవ్లో భాగమే, అంతే. అది నమ్ము, రూఢిగా నమ్ము, ఇంకెళ్ళిపో ముందుకి. ఇక ఏ కలవరం పెట్టుకోవద్దు. ఆయన నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా. పరిపూర్ణమైన ప్రేమతో నా తండ్రి, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతే. అదొక్కటి గుండెల్లో పెట్టుకో. ఆనుకో, సాగిపో. ఫస్ట్ నాకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినా తర్వాత ధైర్యం ఎలా తెచ్చుకుంటానో తెలుసా? నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన, నన్ను ప్రేమించేవాడు కూడా నాకున్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే. నేను వదిలినా ఆయన వదలడు, ఆయన చూసుకుంటాడులే, ఉన్నాడుగా అని నమ్మి ఆధారపడి ఆనుకున్నందున ఆయన కదలాటయింది, కార్యం చేయతయింది, అది నేను చూడాతయింది. కొంతమంది ఏమో వాళ్ళే మోస్తుంటారు బరువు. నమ్ముతున్నామని ప్రభువుని అంటారు కానీ నమ్మరు. బరువు అంతా వాళ్ళ మీద పెట్టుకొని మోస్తారు. వాళ్ళకి విశ్రాంతి దొరకదు. కలవరమే, బతుకంతా కలవరమే. ఎందుకంటే బరువు వేసి, ఆయన మీద బరువు వేసి బతకటం నేర్చుకోవాలా.
నేను చెప్పినప్పుడు వాక్యంలో విన్నప్పుడు ఈ బరువు ఆయన చేతి అప్పు చెప్తారు, ప్రభా ఇక నువ్వే చూసుకోను ఆయన, ఇక నేనేం ఆలోచించను ప్రభా, నీకే స్తోత్రం ఇచ్చేసాపో అంటారు. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ప్రభా నువ్వు ఏడ మొత్తాలేనా అని వాళ్ళే తీసుకుపోతారు. నువ్వు ఏడ మొత్తాలేనా ఇంతమంది బాధ అని మళ్ళీ వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నాడు. పిచ్చోళ్ళు. నువ్వు ఆయన మీద మోపక మునుపు బరువు నీ మీదే ఉంటుంది. నువ్వు పూర్తిగా ఆయన మీద మోపినప్పుడే నీకు విశ్రాంతి దొరికిద్ది. కార్యం కూడా అప్పుడే జరిగిద్ది. నువ్వు మోపక మునుపు నీ బరువు ఆయన మోయాతి కాదు, నువ్వు మోపి చూడు, అప్పుడు నీకు విశ్రాంతి దొరికిద్ది, కార్యం కూడా జరిగిద్ది. ఇది పాయింట్ నెంబర్ 1. ఆనుకోవటం, ఆధారపడటం నేర్చుకో. ఎప్పటి నుంచి ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలి? సరుకంత అయిపోయినాక. ఏమయ్యా, సరుకంత అయిపోయాక. ఎప్పటి నుంచి చెప్పవయ్యా? పురుషులు చెప్పండి, ముఖ్యంగా పురుషులే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పెద్ద మొనగాళ్ళు. వీళ్ళు మొనగాళ్ళు, భక్తి తక్కువ, పాపం పిచ్చోళ్ళు, ఆడవాళ్ళు, దీనులు. ఎక్కువ కనెక్ట్ అవుతుంది లేడీసే దేవునికి. నేను చెప్పిన మాటల్లో ఎక్కువ శాతం మాటలు వింటుంది వాళ్ళే, స్వీకరిస్తుంది వాళ్ళే. రేపు పరలోక రాజ్యంలో కూడా మనల్ని ఏలే అవకాశం వాళ్ళకే ఉంది. అదే నా భయం అంతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటివారు కడపటివారు మొదటివారు అంటే మొదట సృష్టించబడింది పురుషుడా స్త్రీయా? తర్వాత సృష్టించబడింది. ఇప్పుడు దాన్ని ఇందాక చెప్పిన వచనం ప్రకారం చూడండి. మొదటివారు కడపటివారు. చూడండి మందిరంలో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరిదిందో చూడండి. భక్తికి ఎవరు ఎక్కువ కనెక్ట్ అయ్యారో చూడండి. యేసయ్యని ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో చూడండి. మోకాళ్ళ ప్రార్థన ఎవరు ఎక్కువ చేస్తారో చూడండి. పురుషుడా నువ్వు 10 నిమిషాలు చేయవు. ఆ 10 నిమిషాలు చేయటానికి కూడా ఎవరు చూడకూడదు నిన్ను. నీకు మహా సిగ్గు, నీ ముఖానికి మళ్ళా సిగ్గు. ఆడదాని ముందు నేను మోకాళ్ళు వేయటం ఏ అంటుంటావు నువ్వు. దేవుడి దగ్గర కూడా ఎచ్చులే నీకు. దేవుడి దగ్గర కూడా ఎచ్చులే. ఆమెకి ఏ ఫీలింగ్ లేదు, హాయిగా మోకాళ్ళు వేసిద్ది, ప్రార్థన చేసుకుంటుంది. నువ్వే మునగాడివి, నువ్వే గొప్పడు అనుకో, పోరా పిచ్చోడా నాకు దేవుడు కావాలనుకుంటుంది. నువ్వే అన్ని బిల్డప్లు ఇచ్చుకుంటా పైన తిరుగుతూ ఉంటావు. అందుకే నీకే చెప్తున్నా, ఎప్పటి నుంచి కనెక్ట్ అవ్వాలంటే బాల్య దినముల నుండే. అన్ని బరువులు నెత్తినేసుకొని మోసి ముందు నువ్వు పోతావు, తర్వాత ఆమె పోయిద్ది. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది చూడండి, స్త్రీలు ఎక్కువ కాలం పోతున్నారు, పురుషులు పెందలాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆధారపడి బ్రతకటం అనేది స్త్రీకి తెలుసు, పురుషుడికి తెలియదు. ఆధారపడి బ్రతకటం ఫ్యామిలీలో భర్త మీద ఆధారపడుతుంది, అంతకంటే ముందు దేవుని మీద ఆధారపడుతుంది. దేవుని తెలిసింది. బాల్యంలో తండ్రి మీద, యవ్వనంలో భర్త మీద, వృద్ధాప్యంలో కొడుకు మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతుంది. ఏ ప్రిస్టేజీకి పోదు, ఏ ఎచ్చులు పడదు, ఏ ఫీలింగ్ ఇవ్వదు. సరేనా నువ్వే మునగాడి పో, సరే నువ్వే తీసుకొచ్చి పెట్టి తింటాను, వంట చేస్తానంట. ఎచ్చులన్నీ మనయ్యే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా బ్రదర్స్? ఎచ్చులన్నీ ఎవరి అద్ది, అందుకే పెందలాడ ఒక దారి అవుతుంది. విచిత్రం చెప్పన, మనకంటే ఎక్కువ వర్క్ చేసేది ఎచ్చులు పడదు. మళ్ళీ నీతో పాటు ఆఫీస్కి వెళ్ళి ఆమె కూడా జాబ్ చేసి వచ్చేది, నీతో పాటు సంపాదించింది. అక్కడ జాబ్ చేసి వచ్చి ఇంటికి వచ్చి నువ్వు బొబ్బుంటే, అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పాత్రలు దోమి, పిల్లల్ని రెడీ చేసి, బట్టలు శుభ్రం చేసుకొని, ఇల్లు శుభ్రం చేసి, మళ్ళీ నీకు రెడీ చేసి లే తిను అంటది. నీతో పాటు డ్యూటీ చేసింది ఆమె కూడా, కానీ ఇంటికి వచ్చి మళ్ళీ అంతవరకు చేసింది. చూడండి, ఫిజికల్గా ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో చూడండి, కానీ ఎచ్చులు పడిద్దా, ఫీలింగ్ ఇచ్చిద్దా? ఎవరో అరా కొరా ఉంటారు, కానీ ఎక్కువ శాతం మంది అలా ఫీలింగ్ ఎవరు. భర్తకు చేదోడు బాదోడుగా నేను కూడా హెల్ప్ చేయాలి అని చేస్తుంది, మళ్ళీ ఎంత ఫీలింగ్ ఇవ్వదు. పిల్లల్ని చక్కబెట్టిద్ది. మళ్ళీ ఉదయాన్నే నువ్వు ఇంకా బొబ్బోనే ఉంటావు, మళ్ళీ పొద్దున్నే లేచిద్ది, మళ్ళీ మొత్తం రెడీ చేసిద్ది. నీకంతా ఫుడ్ కూడా రెడీ చేసిద్ది, పిల్లలకి రెడీ చేసిద్ది, మొత్తం రెడీ చేసిద్ది, అందరినీ పంపించిద్ది. మళ్ళీ ఆమె రెడీ అయ్యిద్ది, ఆమె జాబ్కి ఆమె వెళ్ళిద్ది. ఇంత చేసి కూడా మళ్ళా ఫీలింగ్ ఇవ్వదు స్త్రీ.
ఏదో బిల్డప్పే కానీ ఇంతసేపు వర్క్ చేసే వ్యక్తి సరిగ్గా తిరగబడి నిన్ను 2 ఇచ్చింది అనుకో, లెగుస్తావా? అట్లా కూడా చేయదు, ఎందుకంటే గౌరవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నాను నేను. సహోదరులారా, నయానో భయానో నవ్వించో కవించో ఒక మాట మీ హృదయంలో పంపించాలి. ఏంటంటే, ఎక్కువ శాతం బరువు భుజానేసుకొని మోసేది పురుషుడు, కుటుంబ బాధ్యత. అందుకే చెప్తున్నా, ముఖ్యంగా పురుషుడే దేవునికి కనెక్ట్ అవ్వాలి. పురుషుడు దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఏ దినములో అంటే బాల్య దినముల నుంచే దేవునికి కనెక్ట్ అవ్వాలి. అవ్వండి, ఆ విధంగా అనుకోండి ఆయన మీద, ఆ తర్వాత చూడండి. సింపుల్. ఇది అర్థం కాకపోవడానికి పెద్ద మర్మమేం కాదు. అయిపోయింది ఒకటి. అమ్మయ్య, ఇంకొకటి ఉంది. దేవునికి స్తోత్రం. 2 ముక్కల్లో అది కూడా చెప్పేస్తా. అసలైంది అదే. ఫస్ట్ పాయింట్ మీరు అందరూ చెప్పేసేయండి. ఏంటిది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతు ఎలా అనగా అతడు నీ యందు. ఆమె అన్నాడా అతడు అన్నాడా? ఆమె అన్నాడా అతడు అన్నాడా? అతడు అంటే ఎవరు? పురుషుడా స్త్రీయా? అందుకే పురుషుడిగా చెప్పా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆధారపడుతున్నారు దేవుని మీద. మీరు కూడా ఆధారపడండి. తల్లులారా, మీరు ఎవరైనా ఆధారపడకపోతే ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటే సరికాదు, దేవుని మీద ఆధారపడండి. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆనుకోండి. నిజంగా అనుకోండి. నా మాట ఏనండి. నేను ఆయన మీదే ఆధారపడ్డాను అన్నయ్య అంటే నేను చెప్తున్నా, నిజంగా ఆధారపడితే నువ్వు టెన్షన్ పడవు. నిజంగా ఆధారపడితే గందరగోళపడవు. విశ్రాంతిలో ఉంటావు, రిలాక్స్లో ఉంటావు. నిన్ను చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఆందోళన పట్టమే కానీ నువ్వు కదలవు. దేవునికి స్తోత్రం. ఇదే సాక్ష్యం. నీ ముఖంలో చిరునవ్వు చెరగదు. తిండి మానుకోవు, నిద్ర మానుకోవు. హ్యాపీగా ఉంటావు. టైంకి ఆహారం తీసుకుంటావు, టైంకి హాయిగా పండుకుంటావు. ఏలయనగా నీవు నా ప్రభు మీద అనుకున్నావు. ఆయనకి ఇష్టం లేనివి మానేశావు. ఆయన చేయమన్న మార్గాల్లో, ఆ నడవమన్న మార్గాల్లో, చేయమన్న కార్యాల్లో నువ్వు కొనసాగుతున్నావు. అదొక్కటే నువ్వు బ్యాలెన్స్ చూసుకున్నావు. ఆయన మీద ఆనుకున్నావు, ఆయన మీద భారం వేసావు, వదిలేసావు. అంతే, ఆయన చూసుకుంటాడు. ఎంత రిస్క్ వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా నేను నేర్చుకుంది ఒకటే. వచ్చిందా ఇదేదో మనకు కొంచెం టెన్షన్ పుట్టిస్తుందని చెప్పి అనుకుంటే నేరుగా లేచి ఏకాంతానికి వెళ్ళిపోయి నాకు మైండ్ ప్రశాంతత వచ్చిందాక ప్రార్థనలు అక్కడే కూర్చొని, దేవా నువ్వు చూడు, నాకు తెలియదు, నాకు తెలియదు, నేను చక్కబెట్టలేను, అది నా వల్ల కాదు, నువ్వే అని అప్పచెప్పుకొని నాకు ఓకే రీచ్ అయింది, ఆన్సర్ వచ్చింది అని నిశ్చయిత కలిగిందా కూర్చుంటాడే. ఇప్పుడు మనం ఎవరినన్నా అప్పడిగామండి, 11ంటికి రా అన్నారు. మనం పోయేసరికి వాళ్ళకి ఏదో చుట్టాలు వచ్చారు. మరి వాళ్ళకి చుట్టాలు ఎక్కువ, మనకు డబ్బులు ఎక్కువ. వాళ్ళు చుట్టాలే కదా, వాళ్ళతో మీటింగ్ వేశారు. మనం పోయి కనపడా వచ్చావా, కొద్దిగా బంధువులు వచ్చారు, ఒక్క నిమిషం అలా సరైన కూర్చున్నాం, చెట్టు కింద కూర్చున్నాం. వాడు సాయంత్రానికి వచ్చినా సరే కూర్చుంటాంగా. మన అవసరం. మనిషి కోసమే అంత చెడు కనిపెట్టినప్పుడు దేవుడి కోసం ఇంకెంత కనిపెట్టుకోవాలి. పోయి కూర్చుంటా అంతే. నాకు తెలిసింది అదే, నీకు కూడా అదే చెప్తున్నా. ఏదైనా నీకు ప్రెజర్ అనిపిస్తే, ఒత్తిడి అనిపిస్తే అన్నీ పక్కన పెట్టిపోయి కూర్చో ఆయన దగ్గర, అంతే. ఆకలి అయితే తిను, ఆకలి కూడా కాకపోతే అంతను కూర్చో. నాకు తెలియదు, నువ్వు కదిలితేనే అక్కడ కార్యం అని కూర్చో. చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దో చూడు. అట్లా ఒకటొకటి 23 సంవత్సరాలుగా ఎన్ని పొందానో లెక్కలేదు. అందుకే మీకు అంతా ఈ సూత్రం చెప్పా. నంబర్ 1, ఆయన మీద ఆనుకోండి. నిజంగా ఆనుకుంటే 3, కడుపు నిండా తినగలుగుతావు, కంటి నిండా నిద్రపోగలుగుతావు, ముఖములో చిరునవ్వు చెరగనీయవు. అంతే. ఆనుకోకుండా చర్చికి వచ్చి పోతా దేవుని మీద ఆనుకోవటం అనేది నువ్వు సాధన చేయలేదనుకో, తిండి పట్టదు, నిద్ర పట్టదు,
చిరునవ్వు ఉండదు, పేషెంట్ అవుతావు. చర్చికి పోతా కూడా పేషెంట్ అవుతావు. అందరికీ చర్చికి పోతే రోగాలు తగ్గుతుంటే నీకు రోగం పెరుగుతుంటుంది. ఎందుకంటే నువ్వు ఆధారపడలేదుగా. చివరికి ఆధార్ కార్డు పట్టుకొని ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది. 2 కార్డులు, ఆరోగ్యశ్రీ అని ఆధార్ కార్డు 2 తీసుకొని. ఇట్టొద్దు అనుకుంటే నా మాట విను. నేనేం తమిళం చెప్పట్లా, మలయాళం చెప్పట్లా, కన్నడం అంతకన్నా చెప్పట్లా. అచ్చ తెలుగులో సామాన్యమైన చదువు లేనివాడు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కాకపోతే నీ కర్మ, నేను చేయగలిగింది ఏమి లేదు. లేదన్న నాకు అర్థమైంది, నేను ఆధారపడతానన్న, ఇప్పటికి అదే చేస్తున్నానన్న అంటే ఇంకంతే కొనసాగు. ఆధారపడకపోతే ఇక నుంచి ఆధారపడు. దేవుడు నీకు సహాయం చేయను కాక. అప్పుడు నీకేం వచ్చిందని చెప్పాను? లోన్ వచ్చిందని చెప్పానా? ఏమొచ్చింది? విశ్రాంతి వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. అవసరమైతే లోన్ కూడా వచ్చిందా? రాదని ఎవడు చెప్తాడు? దేవుడు చూసుకుంటాడు. అవసరం ఇస్తాడు. అది కూడా ఎటు నుంచి ఏం చేస్తాడు నీకెందుకు, ఆయనే చూసుకుంటాడు. భరోసా ఉంచి దేవుని మీద బ్రతకటం నేర్చుకో. ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆనుకుంటే, నువ్వు ఏ మనిషి మీద అయినా ఆనుకుంటే, ఏ డబ్బు మీద అయినా ఆనుకుంటే, ఏ వస్తువు మీద అయినా ఆనుకుంటే దెబ్బతింటావు, ఒత్తిడికి గురవుతావు. ఇంకా విరక్తిలో నీ ప్రాణం నువ్వే తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అట్లా చేసుకోవద్దు. ఒత్తిడి తట్టుకోలేక నీ ఊపిరి నువ్వే తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అట్లా చేసుకోవద్దు. వద్దు బిడ్డ, నా తండ్రి ఉన్నాడుగా. 23 ఏళ్ళు నాకు తోడై ఉండి నన్ను నడిపించిన నా ప్రభు, అదే దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, నీకు తోడై ఉంటాడు. చావాల్సిన అవసరం లేదు, అంత ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2వ సూత్రం చెప్తా, ఓకేనా? 2వ సూత్రం ఏంటంటే, విరిగిపోయిన జీవితం సాధన చేయండి. మొదటిదేమో దేవుని మీద ఆనుకొని బ్రతకడం నేర్చుకోండి, పూర్ణ శాంతి పొందుతారు. పూర్ణ శాంతికి మరో రహస్యం ఏంటంటే విరిగిపోయి బ్రతకటం. విరిగిపోయి బ్రతకటం అనే దానిలో చాలా సబ్జెక్ట్ ఉంది. టూకీగా 4 మాటలు చెప్తా. విరిగిపోయి బ్రతకటం అంటే ఏంటో బైబిల్లో మాట రాస్తుంది. అంటే చాలా మాటలు రాస్తున్నాయి, ప్రస్తుతానికి మనకు ఒక మాట అవసరమైంది. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని రాస్తుంది. ఎక్కడ రాసిందో తీస్తారా? కీర్తనల గ్రంథం 1 ఆ మాట అండర్లైన్ చేసుకుందరు కానీ చూపిస్తాను. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. 51వ కీర్తన 17వ వచనం. ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింప రావా, వసింప రావా. విరిగిన దానిని కోరదు లోకం, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని లోకం కోరదు, విరగకపోతే దేవుడు ఒప్పడు. విరగాలి. అనేక వచనాలు ఉన్నాయి. ఇక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అలాగే 34వ కీర్తన 34వ కీర్తన 18వ వచనం కూడా చూడండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అది
బాగా వినాలి. దేవుడు ఎవరికి వశం అవుతాడు, ఎవరికి ఆసన్నుడు అవుతాడంటే విరిగి నలిగిన హృదయము గలవారికి. దేవునికి ఇష్టమైన బలులు ఏవంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. ఈ విరిగి నలిగిన ఏంది ఇది? విరిగి నలిగిన మనస్సు ఏంది? దాన్ని దేవుడు ఇష్టపడటం ఏంది అంటే ఆ 1-2 వచనాలే కాదు, అసలు ఇంకో చోట అన్నాడు, విరిగి నలిగిన వాళ్ళ దగ్గరే నేను ఉంటానన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు, చూడండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. అబ్బా, నివసించుచున్నాను అన్నాడు అంటే వారి దగ్గరే ఉంటున్నాను అని. విశ్రాంతి దొరకటానికి మొదటి పాయింట్ ఏంటంటే ఆయన మీద ఆనుకోవటం, ఆయనను విశ్వసించటం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. విశ్వాసము ద్వారానే వారు నా విశ్రాంతిలో ప్రవేశించగలరు అన్నాడు. కాబట్టి విశ్రాంతిని అనుభవించాలంటే, నెమ్మదిని అనుభవించాలంటే, మనశ్శాంతిని అనుభవించాలంటే, ప్రశాంతతను అనుభవించాలంటే ప్రశాంతమైన స్థలాల్లోకి వెళ్ళటం కాదు, సినిమాకి వెళ్ళటం కాదు, మందు తాగటం కాదు, సీరియల్ చూడటం కాదు, ఇవన్నీ కాదు. ఆయన మీద ఆనుకోవటం ద్వారా విశ్రాంతి, ప్రశాంతత. అది మొదటిది. రెండవది విశ్రాంతి రహస్యం. రెండవది ఏంటంటే విరిగిపోవటం. విరిగిపోవటం అనేది చాలా భలే ముఖ్యమైన విషయం బ్రదర్. అది దేవుడి కృపను బట్టి దాన్ని కూడా సాధన చేశా, మీకు కూడా ఉపయోగపడింది చెబుతా. విరిగిపోయిన వాడికి 2 లాభాలు ఉన్నాయి. విరిగిపోయిన వాడికి ఒకటి, విరిగిన వానికి దేవుడు ఆసన్నుడు అవుతాడు. అలాగే విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. మళ్ళీ చెబుతా, ఇది చాలా ముఖ్యమైన విషయం. విరిగిపోయిన వానికి దేవుడు ఆసన్నుడు అవుతాడు. విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. అంతే. ఎలాగో చెబుతా. ఈరోజు మనిషి ఆవేదనకు గురవుతున్న కారణాలు ఏంటో అని వెతికితే మనం అహం. ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది. దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటాడు. ఎవరు నన్ను ఒక మాట అనొద్దు, నేను అందరికంటే మిన్నుగా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఆ పొజిషన్లో ఉండాలి, నేను ఈ పొజిషన్లో ఉండాలని ఈ నేను, అలా, నేను, ఇలా, నేను 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 ఈ నేను అనేదే అహం. దీనివల్ల ఏం జరిగిద్దంటే మనిషి అన్ని విధాల డ్యామేజ్ అవుతాడు. బాగా వినండి. ఇది ఎప్పుడైతే విరిగిపోయిద్దో వాని బ్రతుకులోకి అప్పుడు విశ్రాంతి ప్రవేశించింది. ఫర్ ఎగ్జాంపుల్, విరిగిపోవటం అంటే ఏంటో చెబుతా. యేసు ప్రభు రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? ఎవడన్నా ఒక్క మాట మనల్ని అన్నాడంటే వాడిని ఏం చేయలేకపోతే కూడు నీళ్లు మానుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. ఏందిరా, ఏం లేదులే, చెప్పబోయ్, ఏం లేదులే, ఏంది నీ సోప్ ఏంది, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను ఎగతాళి చేశాడు, సావాలనిపిస్తుంది నాకు, వాడు నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేశాడు, వాడు నలుగురిలో నేను తలెత్తుకోలేని మాట మాట్లాడాడు, నాకు అసలు బతుకు మీదే విరక్తి పడుతుంది, నేను వాడిని మించుదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా, అందుకే ఎందుకు నా బతుకు, నేను బతకటం ఎందుకు, సావాలనుకుంటున్నాను అని కొంచెం ప్రెస్టేజ్ లాస్ అయితే, కొంచెం ఏదన్నా అంత అవమానం ఎదురైతే స్త్రీలలోనూ పురుషుల్లోనూ
వేదన, విశ్రాంతి పోయింది. యేసు ప్రభుని తీసుకుందాం. యేసయ్య రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? యేసు ప్రభు మనం ఒకటేనా? కెరూబులు, శరాపులు, మహాదూతలు నిత్యము స్తుతిస్తారు ఆయన. రాజాదిరాజు ఇలా కూర్చొని వేలు చూపించి దూతలకు తీర్పు తీర్చి శాసించడం తప్ప శాసనానికి లోబడటం తెలియదు యేసయ్యకి. సుప్రీం అండి. అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, విరిగిపోయాడు. అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం. ఆయనలో అహం లేదు. ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోనేను. అంత గొప్పవాడై ఉండి పొంతి పిలాతు సభలో పిలాతు తీర్పు తీరుస్తుంటే దోషిలాగా నిలబడ్డాడు, దోషము లేనివాడు. యేసయ్య ఎక్కడ, పిలాతు ఎక్కడ? అసలు యేసయ్య సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని లెక్కేసుకుని అందులో పిలాతును ఒక ఊహించండి మీరు. పొంతి పిలాతును ఒక్కసారి ఊహించండి. ఆయన ఎవరు? విశ్వానికి యజమాని, రారాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, ఆయన సర్వాధిపతి, సమీపించరాని తేజస్సులో నిత్యము వెలిగేవాడు ఆయన. ఆయన ఎక్కడ? పిలాతు ఎక్కడ? ఆయన ఎక్కడ? రోమా సైనికులు ఎక్కడ? ఆయన ఎక్కడ? యూదులు ఎక్కడ? అసలు ఏంది ఆయన సృష్టించిన సృష్టి అంతా? కోటాను కోట్ల దేవదూతల ప్రపంచాలు నిర్మించాడు, కోటాను కోట్ల మానవ జాతిని నిర్మించాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని కూడా ఒక్కసారి లెక్కేసుకుంటే బుర్ర బద్దలైపోయింది. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే బుర్ర బద్దలైపోయింది. అంత పెద్ద సృష్టి, అది మొత్తాన్ని కూడా తన వాక్కు చేత నిర్మించాడు. అది ప్రభు. అలాంటి వ్యక్తి వచ్చి పిలాతు సభలో ఇట్లా నిలబడ్డాడు. ఏమయ్యా, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి జలంలో ఇన్ని ఎచ్చులు పడుతున్నామే, మరి ఆయనకి ఎంత ఎచ్చులు పడాలి? ఆయన ఇంత మాట అంటే ఇంతసేటు గిలగిలగిల్లాడుతున్నామే అని ఊశారు ముఖం మీద. ఇంత స్పందన లేదు. విరిగిపోయాడు. ఎక్కడ అహాన్ని ప్రదర్శించలా, ఎక్కడ అహంకారానికి వెళ్ళలా, ఉమ్మిన వాడిని శపించలా, కొట్టిన వాడిని శపించలా, ఒక మాట కూడా మాట్లాడాల. విరిగిపోయాడు, నలిగిపోయాడు, తగ్గించుకున్నాడు. దేవుని ముందు క్వాలిఫై అయ్యాడు, తండ్రి అయిన దేవుని ముందు. ఫలితంగా ఏమైందో తెలుసా? అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఇన్ని తరములకైన కొనియాడదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. సైతానుగాడొచ్చి ఆయనను ఎన్నో రకాలుగా అవమానపరచాలని చూశాడు, చాలా దారుణంగా హేళన చేశాడు. ఓకే, కానీ రా, టైం నీది, ఇప్పుడు టైం నీది. ఓకే, కానీ నువ్వేం చేయాలనుకున్నావు చేయరా, మొత్తం చేయరా. నేను అస్సలు ఏం స్పందించను. బా, హీరో అండి యేసయ్య, ఏం తొణకలేదుగా.
మళ్ళాగా గలిబిలి గందరగోళం కాల, ఏడిసి మొత్తుకోవాలా, గందరగోళం అయిపోవాలా, వస్త్రములు చించుకోవాలా ఆవేశపడి. కానీ అన్నాడు. వాడు చేయాలనుకున్న అన్నీ చేయనిచ్చాడు, సైలెంట్గా భరించాడు. ఇవన్నీ అయిపోయిన తరువాత శిలువ మరణం దాకా వెళ్ళాడు, సమాధి చేయబడ్డాడు, అయిపోయింది. ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. లేచాడు, 40 దినములు శిష్యులో కనపడ్డాడు, ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమునపై కూర్చున్నాడు. ఇప్పుడు సైతాన్ ఎక్కడున్నాడు? యేసయ్య కంటే పైన ఉన్నాడా, కింద ఉన్నాడా? యేసయ్య శిలువ మరణము ద్వారా సాతాను నాశనమయ్యాడని గ్రంథం చెబుతుంది. అహాన్ని ప్రదర్శించలేదు. అహము విరిగిన స్థితిలో యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు. తన ఘనతంతటిని కూడా బలిపీఠం మీద పెట్టేశాడు. అవమానమును లక్ష్య పెట్టలేదు. అవమానాన్ని నిర్లక్ష్యపరిచి తన ఎదుట ఉంచిన పరుగు పందెములో జయ జీవితాన్ని పొందాడు యేసయ్య. ఇప్పుడేం జరిగింది? ఉమ్మిచ్చినోడు, దెబ్బలు కొట్టించినోడు, నానా రకాలుగా అవమానపరిచినోడు వెధవైపోయాడు. ఆయనేమో అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు. యేసు ప్రభువే మొట్టమొదటి మాదిరి మనకి, తర్వాత భక్తులు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే కథం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. ఎవడితోనూ నువ్వు అహానికి పోకపోతే కథం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే. ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు దేవునికి ఇష్టడవు అవుతావు, మనుషులకు అందని వాడివి అవుతావు. ఎట్లాగో చెప్తా. ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు, ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడు అన్నా అన్నాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. నేను నవ్వుతా ఒక మాట అన్నాను, నిలబడ్డోడిని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయినోడిని ఎవడు పడేస్తాడు రా అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేల మట్టుకు పడిపోయి ఉన్నాను రా నేను, కనీసం నిలబడ్డా లేకపోతే వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అంతా పడిపోయి ఉన్నావు. నేల మట్టుకు పడిపోయినా ఇంకేం పడేస్తాడు వాడు? ఇంకొకటే అవకాశం ఉంది, లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్సు. వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా అన్నాడు. పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను అంటే అర్థం ఏంటో తెలుసా? అవమానము నాకు గొప్ప కాదు, ఘనత నాకు గొప్ప కాదు. ఆ రెండు విషయాలు విరిగిపోయాను. అవమానపరిచిన, ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపనుండదుగా. ఏమన్నా అర్థమైందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. కూడా విర్రవీగుదామా? వద్దురా బాబు, వాడినే విర్రవేగనే, మనం తగ్గించుకుందాం. ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడా? తిప్పురా బాబు, నువ్వు గొప్ప. సరే నేనే తక్కువ, సరే పో. ఇంకేం చేస్తాడు వాడు? నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు స్పందించకపోతే వాడే వెధవైపోతాడు. నువ్వు స్పందిస్తే నిన్ను ఎదవం చేయడానికి చూస్తాడు. నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదు. ఇక చాలా విషయాలలో అహానికి పోయే మనిషి ఆవేదనకు, అవిశ్రాంతికి గురవుతాడు. దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైసలు వాడికంటే బాగా సంపాదించాలి, వాడికంటే 2 స్టేర్లు కట్టాలి, వాడికంటే పెద్దది, వాడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అని వాడు, వీడు, ఆమె, ఈమె అని ఎప్పుడు మనం ఇతరుల వైపు చూసి పోల్చుకొని సాతాను చేత శోధించబడి
అహము చేత నింపబడి విశ్రాంతి కోల్పోతాం. అది విరిగిన నాడు గొడవే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చేటప్పుడు నాకు ఇస్తాడు, నన్ను ఎత్తేటప్పుడు ఆయనే ఎత్తుతాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకున్నంతలో నేను ప్రశాంతంగా మనుగడ సాగిస్తాను. ఎందుకంటే చెప్తా వినండి. ఎందుకు అవి లక్ష్య పెట్టొద్దు, ఆ విషయంలో విరిగిపోండి అని నేను అంటున్నానంటే, భూమి మీద మానవ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది, ఒక భ్రమ లాంటిది. ఇది నిజం అనిపిస్తుంది కానీ నిజం కాదు. ఇది శాశ్వతం అనిపిస్తుంది కానీ స్థిరం కాదు. అనిపిస్తుంది కాసేపు కానీ స్థిరం కాదు. ఇది ఎలాంటిదంటే, భ్రమ అంటే మీకు చూపిస్తాను. రోడ్డు మీద హైవేలో ఎండవేళ పోతున్నప్పుడు, తార్ రోడ్డు మీద హైవేలో మనం ఎండవేళ పోతున్నప్పుడు నీళ్ల మడుగుల్లా కనపడతాయి. ఎంతమందికి తెలుసు? పర్ఫెక్ట్ కనపడదా? నీళ్ల మడుగులా కనపడదా? నిజంగా అన్న, నీళ్ల మడుగులాగే కనపడిద్ది, ఉన్నట్టే కనపడిద్ది. దానివల్ల చేతులు ఎత్తండి. రైట్. ఎప్పుడన్నా పోయి చూసావా? చూసినప్పుడు ఏం కనపడింది? కాలు పెట్టి చూసావా? అంటకపోయిద్ది, ఏముండదు ఆ నీళ్ళు. కానీ మనం చూసినప్పుడు మాత్రం నిజంగా అల్లంత దూరాన మడుగులు ఉన్నట్టు కనపడిద్ది. దానిని ఎండమావి అంటారు. నిజానికి అక్కడ నీళ్లు ఉండవు కానీ ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. ఈ భూమి మీద విర్రవీగిన ఓళ్ళు, మిడిసిపడ్డోళ్ళు, నడమంత్రంగా మిడివేలంగా ఊరేగిన ఓళ్ళు ఏరాయా? ఏమయ్యా? వాడట్టన్నాడు, ఈడట్టన్నాడు, వాడట్ట, ఈడిట్ట, ఆమట్ట, ఏమట్ట ఆమట్ట అన్నోళ్ళందరూ ఏరి? ఎవడు ఎగిరి పడ్డా ఆవిరి కోసమేగా, ఎండమావేగా. నీకంటే ఒకడు ముందు మిగిలి బాగా సంపాదించాడంటే వాడు కూడా భ్రమలోనే ఉన్నాడు. వాడు సంపాదించాడని ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కూడా భ్రమలోనే ఉన్నావు. ఒకనాడు ఈ భ్రమలన్నీ వదిలి కళ్ళు తెరవబడి వెళ్తాం. ఇప్పటిదాకా వెళ్ళలేదా? వెళ్ళిన వాళ్ళని నువ్వు చూడలేదా? రేపో మాపో నువ్వు నేను వెళ్ళామా? ఇది కదా వాస్తవం. దీన్ని హృదయంలోకి తీసుకున్నప్పుడు ఇక మిడిసిపడ్డోళ్ళందరినీ చూస్తే నీకేమనిపించిద్ది? లోపల పాట వస్తుంటది, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలజ్జనుడరు, భుజబలమున గెలచినవని ధీరుడలజ్జనుడరు, ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, ధ్వజమునెత్తి పోరి గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మా, మన్నే గదమ్మా. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి నా ఎదురేదో లైట్లు పెట్టి ప్రయోగం చేశారండి. కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఏదో చేశారు, ప్రయోగం చేశారు నా మీద. కోటం స్టార్టింగ్ నుంచి ఆడుకుంటున్నారు. నాకు ఆ లైట్లు వద్దు, ఆపేసేయండి. నా ముఖం ఎంత దరిద్రంగా కనపడినా పర్వాలేదు, ఆడుకోవద్దు అని వాళ్ళకి చెప్తున్నా. మీరు వినండి. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము, కుక్క శవముతో సమమేగా నిక్కముగా నది మన్నే గదయ్యా. కొంతమంది అద్దంలో చూసుకొని ఏం మురుసుకుంటారో మురుసుకుంటారు. ఎట్లయినా నేను కొంచెం గ్లామర్ కదూ అని. నీ బొంద కదూ, నీ బొంద.
అసలు నా ముక్కు భలే భలే స్ట్రైట్ ఉంటుంది, బాగుంటుంది కదా. అసలు నా లిప్స్, నా ఐసు, అసలు అబో ఐజో మికిలిసం. మళ్ళీ ఎంతసేపు మిడిసి పడుతుంటే ఆమెను చూసి ఇంకొక ఆమె వేడుతుంటుంది, నా మొహం అట్లేదే, నా మొహం అట్లేదే. అమ్మా, ఆ మొహమైనా మట్టి బొమ్మే, ఈ మొహమైనా మట్టి బొమ్మేనమ్మా. ఆ జీవాత్మ పోతే ఆమె దగ్గర వచ్చేది అదేనమ్మా, నీ దగ్గర వచ్చేది అదేనమ్మా. కుక్క శవం, కుక్క దచ్చినప్పుడు ఎంత దుర్గంధము. మానవ దేహములోని జీవాత్మ, ఈ దేహాన్ని ఆడించే ఆత్మ పోతే ఈ దేహము కుక్క శవం కంటే కంపు కొడుతుంది. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా. కానీ ఏం చేద్దాం, భ్రమే జనానికి మజా, భ్రమే మజా. అది ఎండమావిరా, అది నీళ్ళ కనపడిద్దిరా, నిజం కాదు అంటే ఏమో బ్రదర్, తర్వాత సంగతి. కనపడుతుందిగా ప్రస్తుతానికైతే, అదే ఆత్మ అంటుంటాడు. అట్లా అయిపోయింది మనిషి మైండ్. కానీ నేను చెప్పిన వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక ఆవేదన ఉండదు, ఇక ఏ విధమైన ఒత్తిడి ఉండదు, ఎవరితో పోటీ ఉండదు, నాకు వాళ్ళకు ఉన్నది నాకు లేదన్న ఫీలింగ్ ఉండదు. ఆ విషయాలన్నింటిలో విరిగిపోతే పెళ్లి చేసుకొని ఆనందంగా తిరుగుతున్న వాళ్ళని చూసి పెళ్లిగానం బాధపడుతుంటుంది. అమ్మో వాళ్ళన్నీ పొందేసుకుంటున్నారు, వాళ్ళమో చట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు, నాకేం లేదురా బాబోయ్ అని. పొందినోళ్ళ బాధ పొందినోళ్ళది, పొందనోళ్ళ బాధ పొందనోళ్ళది. 1000 మందిని చేసుకున్నాడు సొలొమోను. చివరికి ఏం మిగిలింది నాయన అంటే మెంటలోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదు. ఎవరు పొందినది ఏంటి? గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఏంది? తీసుకొస్తావా నిన్నటినే? తెస్తావా మొన్నటినే? తెస్తావా అటు మొన్నటినే? తెస్తావా నీ పెళ్లినాటి అనుభవాలని ఆ రోజునే? లేదో, అంతా గతం గడిచిపోతుంది. గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఒక జ్ఞాపకం తప్ప ఏమీ లేదు నిన్నటి అనుభవాల్లో. అది నేను చెప్తాను. ప్రతిదీ వాస్తవిక కోణంలో చూడాలి ఒక సత్క్రైస్తవుడు. అప్పుడే వాడు అహం విరిగిన జీవితాన్ని జీవిస్తాడు. ఎప్పుడైతే అహం అనేది విరిగిపోతుందో అప్పుడు మనిషి హృదయంలో విశ్రాంతి. కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి. కొట్టే వాళ్ళని అడగండి ఎందుకు కొడుతున్నామని. దేవుడికి ఏమన్నా కొబ్బరి చెప్పుల స్పెషల్ టేస్టా? దేవుడు ఏమన్నా మనం కొట్టే కొబ్బరి చెప్పులను తీసుకుంటాడా? మరి ఎందుకని పెద్దలు కొబ్బరి టెంకాయని తీసుకెళ్ళి చూపించారు, ఇది కొట్టండ్రా అని? అంటే ఒక పాఠం కోసం చెప్పారు ఆ మాట. దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరి టెంకాయ కొట్టండి కాదు, కొబ్బరి టెంకాయ పగలగొట్టండి. ఫస్ట్ చూసినప్పుడు పైన కఠినంగా ఉంటుంది, దాన్ని బ్రద్దలు కొట్టినప్పుడే తెల్లటి కొబ్బరి తీయటి నీరు నీకు అందుబాటులోకి వచ్చింది. అట్లాగా కఠినమైన కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు తెల్లని కొబ్బరి ఆహారానికి, తీయని నీరు దాహానికి ఉపయోగపడ్డట్టు కఠినమైనటువంటి హృదయాన్ని, అహముతో నిండిన హృదయాన్ని బ్రద్దలు కొట్టి చూడండి రా, అప్పుడు ఉంటుంది లైఫ్ అంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైందా? అర్థమైతే ఇంక ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం. అహం నిండిన హృదయానికి నెమ్మది లేదు, అహం విరిగిన హృదయానికి నెమ్మది ఉంటుంది. మిడిసి పడ్డోళ్ళని చూసి నువ్వు ఆవేదన పడొద్దు, అది ఇది పొందుకున్న వాళ్ళని చూసి నువ్వేదో పొందలేదని ఫీల్ అవ్వద్దు. వాళ్ళు అది పొందుతున్నారు, వీళ్ళు ఇది పొందుతున్నారని పొందుతున్న వాళ్ళు పొందుకున్నదేమీ లేదు. వాళ్ళకి మిగిలింది శూన్యమే, నీకు మిగిలేది శూన్యమే. కావాలంటే అడిగి చూడు, అర్థమైద్ది. గడిచిన జీవితాలు చూడు, అర్థమైద్ది. పెద్ద పెద్ద ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టర్లు లేరి, రాజకీయవేత్తలేరి, రాజ్యాలు నేల రాజులేరి, ప్రపంచాలు నేలిన జగజ్జేతలేరి, గుప్పెడు బూడిదగా మారిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, బండెడు కట్టెల్లో కాల్చబడ్డ వాళ్ళు కొంతమంది అయితే, మట్టిలో మట్టిగా కలిసిపోయి ఈ రోజుకి ఎముకలు కూడా శూన్యమైపోయిన స్థితిలో కొంతమంది ఏరి.
వాళ్ళు సాధించిన పరాక్రమాలెయ్యి, వాళ్ళు ప్రదర్శించిన ఆహాలెయ్యి ఎంతోమందిని చంపి రక్తపాతాలు సృష్టించి రక్తపు టేరులు పారించి రాజ్యాలు కట్టారు. సచ్చారు వాళ్ళు కూడా. ఏం మిగిల్చుకున్నారు? అహానికి పోయి, గర్వానికి పోయి, పోటీకి పోయి, దుర్మార్గాలు చేసి మనశ్శాంతిని పాడు చేసుకొని వాడు ప్రశాంతంగా బతకలేదు, ఆమె ప్రశాంతంగా బతకలేదు, ఎదుటి వాళ్ళని బతకనీలా నిలబడ్డారా? వాళ్ళు తిప్పిన మీసాలు నిలబడ్డాయా? సచ్చి శవాలయ్యారు. ఇంత మాత్రం దానికి ఎందుకురా మిడిసిపోవటం? అన్న ఇవన్నీ ముసలోళ్ళు మాట్లాడే మాటలు కదన్నా, ముసలోళ్ళు మాట్లాడే మాటలు కాదు, వాస్తవాన్ని ఎరిగిన వాళ్ళు మాట్లాడే మాటలు. జ్ఞానానికి ముసలితనం, పిల్లతనం, యవనతనం అని లేదు నాయన. బాలుడిగా ఉన్నప్పుడే నీకు బలు పెరిగిందనుకో, మిగిలిన లైఫ్ అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ముసలోళ్ళు మాట్లాడే మాటలు అంటే ముసలితనం వచ్చినాక అర్థమైంది కొంతమందికి, అప్పుడు దాకా అర్థమై సావదు. అది దేవునికి స్తోత్రం. నేనైతే మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఎవరెవరు ఏ ఏ విషయాల్లో అకాయ్ అయిపోయింది అకాయ్ కోటం, ఎవరెవరు ఏ ఏ విషయాలలో హానికి పోయి ఆవేదనలో బతుకుతున్నారో దేవుడు చెప్తున్న సూత్రం ఏమిటంటే, అహం విషయంలో విరిగిపో. నేనైతే అంతే, మిడిసిపడేవాడిని చూసి నేనేమో వస్త్రములు చించుకోను. ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నది అదే, మా వాళ్ళకి చెప్పేది కూడా అదే. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని వచ్చి నా ముందు చెబుతారు. రే మీరు ఎన్ని చెప్పినా నేను వినను, నేను ఇంతే, నాకు ఇది చాలు. అవసరానికి సరిపడా ఏర్పాట్లు చేస్తాను, అంతేగాని ఎత్తులకి నేనేం చేయను. దేవునికి స్తోత్రం. ఏం చేయను? అవసరానికి కావాల్సిన ఏదో చూస్తా, కానీ ఎచ్చులకు నేను ఏది చెయ్యను, ఎచ్చులకి నేను బతకను. అంతే. నాకుంటే పచ్చడి వేసుకొని తింటా, లేదా కారం వేసుకొని తింటా, లేదా పస్తు ఉంటా. వాడికి బిర్యానీ తింటున్నాడు, నాకు బిర్యానీ లేదని నేను ఏడవను. అది తింటే తిన్నాయి బిర్యానీ, నేను పచ్చడి వేసుకొని తింటా. తెల్లారి బాత్రూమ్కి పోతే నేనేమో నిజాలు ఉన్న సంగతులు మాట్లాడతాను, మీకు అది రకంగా అనిపిస్తుంది. బిర్యానీ తిన్నాడు పచ్చ क्या मिलता है? कुछ भी नहीं. दिस इज लाइफ. చూడండి సార్, మొత్తం అంతా చూడండి, బిల్డింగ్ మందే అంతా. బాత్రూమ్ కూడా తీసుకెళ్ళి చూపిస్తారు. అంతా ఇక్కడ సిస్టమ్ కాదు సార్, అంతా ఫారెన్ సిస్టమ్ పెట్టాం. ఫారెన్ సిస్టమ్ పెడితే ఏం సిస్టమ్ పెడితే పోయి చేసేది అందులో ఇంకేమైనా వెరైటీ ఏమైనా చేస్తా? ఏమీ లేదుగా. మరి దానికి ఎందుకు హెచ్చులు? కానీ జనమేం ఆగుతారా? నేను ఈ కోణంలో ఆలోచిస్తాను. కాబట్టి మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు అలాగే హెచ్చులు పడొద్దు. హెచ్చుల కోసం నాకేమీ హడావుడి చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ చూపించినా నేను లోపలే ఈ టైపులో ఫిల్టర్ వేసుకుంటూ ఉంటాను, కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను వాస్తవిక కోణంలో ఆలోచిస్తాను. అన్ని భ్రమ చూపిస్తే నేను కూడా మీతో పాటు భ్రమలో రాను. నేను అందుకే పాటలో కూడా పాడుకున్నాను. కమ్మని విందులు నాకు వలదు. మీరు పాట ఏందండి మరి? పాడండి, అయిపోయింది కూటం, పాడండి. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు.
నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. నీ మీద వ్యాజ్యం వేసి గెలిచిన వాడు బతుకుతాడా? నిన్ను అవమానపరిచి మీసాలు తిప్పినవాడు బతుకుతాడా? నిన్ను వెనకేసి ముందుకెళ్ళానని వెర్రవీగినోడు బతుకుతాడా శాశ్వతంగా? వాడు సాధించినవన్నీ కుప్పేసుకొని కూర్చొని అనుభవిస్తాడా? అది ఒట్టిదేగా. అంతోటి భాగ్యానికి నువ్వెందుకు దిగులు పడాలి, కృంగిపోవాలి, వేదన పడాలి? నీకేదో అయిపోయింది, నీకేదో కిరీటం కింద పడిందని నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకు నాయన నువ్వు విరక్తి చెందుకోవాలి? ఎందుకు నాయన నువ్వు సావాలనుకోవాలి? అవమానాలు ఎదురైనాయా? రాని నాయన, అవమానాలు దేవుడిస్తే అయ్యే తాగు నాయన. నీకు పాత్రలో ఏం పోశాడు? ఫైనల్గా చెప్తున్నా ఏమనుకోవద్దు. ఈ ప్రకృతిలో మనం కలిగి ఉన్నవి, మనం అనుభవిస్తున్నవన్నీ భ్రమ అని మర్చిపోవద్దు. భ్రమాన్ని గుర్తెరిగి దేనితోనూ ఎవరితోనూ కూడా ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. భ్రమ అని గుర్తెరుగు. నువ్వు కలిగి ఉన్న బంధాలు భ్రమే, నువ్వు ఏర్పరచుకున్న అనుబంధాలు భ్రమే. అనుబంధాన్ని బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, అనుబంధాలకు అతుక్కుపోవటం వేరు. మళ్ళీ ఒకసారి చెబుతా, మీకు ఈజీగా అర్థమైద్ది. అనుబంధాలను బట్టి, బాంధవ్యాలను బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, నెరవేర్చాలి. కానీ అనుబంధాలకు అతుక్కుపోకూడదు, డేంజర్. ఎందుకంటే ఏ బంధం మనతో స్థిరముగా ఉండదు. పచ్చి నిజం. నా పిల్లలు 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 అని నేను అనుకుంటాను. వాళ్ళని విడిచి నేను పోవచ్చు, నన్ను విడిచి వారు పోవచ్చు. గ్యారంటీ కార్డు ఎవడు తెచ్చుకోవాలా? స్తోత్రం. నా భార్య నా భార్య నా భార్య నా భార్య, ఓకే. నిన్ను వదిలి ఆమె పోవచ్చు, ఆమెను వదిలి నువ్వు పోవచ్చు. ఎవరు కార్డు తెచ్చుకోవాలా? దేవుని దగ్గర నుండి. నా భర్త నా భర్త నా భర్త నా భర్త, ఓకే. నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా ఆయన వెళ్ళిపోవచ్చు. నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఓకే. నువ్వు పోవచ్చు, నీ ఇల్లు ఏడే ఉండొచ్చు, లేదా నువ్వు ఉండగానే అప్పుల పాలై నీ ఇల్లు పోవచ్చు. కొంతమంది ఎంతగా ఫిక్స్ అయిపోతారు, ఎంతగా ఈ అనుబంధ బాంధవ్యాలకు పెనేసుకుంటారంటే, అవి పోయేటట్టుంటే అంతకంటే ముందు నేనే పోతానని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. నా పిల్లలే నా ప్రపంచం, నా ఇల్లే నా ప్రపంచం, నా పిల్లలే నా ప్రపంచం, నా సంసారమే నా ప్రపంచం అని బాగా అతుక్కుపోయి బతుకుతారు. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, పిల్లలు బాగా చూసుకుంటారనే కలలుగంటారు. పిల్లలేమో తెలియని స్థితిలో విషం కక్కుతారు, అది జీర్ణించుకోలేరు. ఇలాంటి చేదైన అనుభవాలు వస్తాయని ఊహలో కూడా అనుకోరు, కానీ జరుగుతాయి. అప్పుడు విరక్తి చెంది ప్రాణం తీసుకుంటారు. ఎన్ని జీవితాలో అలాగా. అందుకే మళ్ళీ చెప్తున్నా, అనుబంధాలు బంధాలు అనేవి దేవుడు ఏర్పరచినవే కాదని నేను అన్ను. వాటిని బట్టి నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం వరకే నీ పని, నా పని. అంతేగాని వాటికి అతుక్కుపోకూడదు. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? వేటికి అతుక్కుపోకూడదు? నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నాడు యాకోబు. పెద్ద కొడుకు తండ్రి పడకెక్కాడు, చేదు ఎదురైంది యాకోబుకి. మిగిలిన కొడుకులు యోసేపు నమ్ముకొని మోసం చేశారు. పిల్లలు 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 అనుకుంటే నెత్తి మీద మర్దన చేశారు, తైల మర్దన. విరక్తి చెందాడు. నా పిల్లలు అనుకున్నాడు దావీదు. సొంత చెల్లిని మోహించాడు అమ్నోను. తన ఉపపత్నులను సమీపించాడు అబషాలోము. ఏం పిల్లలరా,
గుండె గాయమైపోయింది. కన్న కొడుకే శత్రువై తండ్రి ప్రాణాన్ని దియ చూశాడు. అరే రే 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 రే, ఇంతేనా బంధంలో ఉన్న మాయ? అదే జన్మనిచ్చిన తండ్రిని కదరా, నేను కన్న తండ్రిని కదరా. రాజ్యం కోసం, అధికారం కోసం నన్ను, నా ప్రాణం తీయ చూస్తావా? చూశాడు, అన్ని అనుభవాలు చూశాడు. ప్రజలతో ప్రయాణించాడు, కుటుంబీకులతో ప్రయాణించాడు, మనుషులతో వ్యవహరించాడు, అన్ని చూశాడు. ఒక దశలో ఈ బంధాలే స్థిరం అనుకున్నాడు, అనుబంధాలు శాశ్వతం అనుకున్నాడు. చివరికి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు, వాస్తవం తెలుసుకున్నాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, భార్యలు లేదు, ఇంకొకటి లేదు, భర్తలు లేదు. దేవుడే నాయన కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం దేవుడితో తప్ప మరి దేంతో వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. నా మాటలు మీలో ఎంతమందికి అర్థమైనాయో వారందరూ ధన్యులు. బయటపడతారు, బాగుపడతారు, నెమ్మది పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు. ముందే నువ్వు ఫిక్స్ అవ్వలేదు కనుక ఏ బంధం ఉన్నా తెగిపోయినా ఇక నీకు వేదన ఉండదు. ఎందుకంటే ఎవరిని నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎవరిని నువ్వు ఆపలేవు, ఎవరిని నువ్వు స్థిరంగా నీ యొద్ద కలిగి ఉండలేవు. నేను కలిగి ఉండలేను. ఆఖరికి మీతో నాకు నా అనుబంధం కూడా నేను అంతే చూస్తా. షాలేమురాజు అన్న మంచి 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 అంటే నువ్వు నన్ను వెంబడిస్తావు. షాలేమురాజు అన్న తేడా అంటే నువ్వు కనపడతావు. నాకు కనపడతావా? కనపడవు. నువ్వెంతవరకు నాకు, నేనెంతవరకు నీకు. కానీ కాపరిగా బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీకు చేయాల్సిన ధర్మం చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తా ఉన్నా. అంతవరకే. సంఘాన్ని చూసి మిడిసిపడింది లేదు, ఎచ్చులు పడింది లేదు, నాదంతా ఇంత అనుకున్నది లేదు. ఎవడి మీద పోటీ పెట్టుకోను, ఎవడి మీద ఎచ్చులు పడను. కొంతమంది అనుకుంటారు చాలా ఇదవుతున్నాడు, చాలా నీ బొంద అవుతున్నా, ఏమవుతున్నాను రా సోదోడా. ఏముండదురా బాబు, నిన్ను అట్లా చేస్తా ఇట్లా చేస్తా, నువ్వు చేసేది ఏంది? ఆల్రెడీ ఎడ ప్లాట్ఫామ్ నుంచి వచ్చావరా, ఇంక నువ్వు ఏం చేస్తా? నిన్ను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే నువ్వు ప్లాట్ఫామ్ చేస్తావా? నాకేం కొత్తరా తిక్కలోడా? నాకు తెలుసురా అనుభవం. ఏం చేస్తావు ఇక నువ్వు? నాకు ఎవడైనా సరే చెబుతున్నాను నేను, నా మీద విర్రవీగినోడికి నా డైలాగ్ అదే. బాటం టాప్ టు బాటం, బాటం టు టాప్ రెండు చూశాను నేను. నాకు బాటంలో బతకటం తెలుసు, టాప్లో బతకటం కూడా తెలుసు. ఇంకా ఫీలింగ్ ఉంటుందా? ఇంక బాధ ఉంటుందా? ఎచ్చులుంటే బాధ, ఎచ్చులుంటే ఆవేదన, ఎగస్టాలుంటే దుఃఖం. విరిగిపోయినాయి. ఇక నేను పడేది లేదు, ఎవడన్నా పడితే నేను గందరగోళం అయ్యేది లేదు, నవ్వుకుంటా. 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. టోటల్గా మీకు ఏమర్థమైంది? ఎచ్చులు పడేవాడిని పన్నేయండి, మీరు పడవాకండి. ఓకే? అహాన్ని విరగొట్టుకోండి, తగ్గించుకోండి, నేల మట్టుకు తగ్గించుకోండి. నేను గొప్ప అని మీసాలు తిప్పుతున్నాను, నువ్వే గొప్ప నాయనా తిప్పుకో అని వదిలే.
మిడిసిపడేవాడిని పన్ని. వాస్తవం నీకు తెలుసుగా. నీకు దేవుడిచ్చిన జీవితంలో నీకు చేతనైనది చెయ్యి. నువ్వు సాధించాలనుకుంది సాధించు. నీ కుటుంబానికి, సమాజానికి చేయాలనుకున్న మేలు చెయ్యి. ఆయనకిష్టమైతే నీకు చెయ్యి అందిస్తాడు. ఆయనకిష్టమైతే ఉన్నత స్థితిలో ఆయన పెడతాడు. ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా విర్రవేగవాకు. నీకు అధికారం వచ్చింది కదా, నువ్వు పై అధికారిగా ఉన్నావు కదా అని కింది స్థాయి వ్యక్తులను తృణీకరించవాకు. మా పై అధికారి అయినా మాకంటే తగ్గించుకుంటాడు, మాకంటే తగ్గించుకుంటుంది. ఎప్పుడు అతిశయించినట్టు కానీ, గర్వించినట్టు కానీ, విర్రవీగినట్టు కానీ, ఎచ్చులు పడ్డట్టు కానీ లేదు అనే తగ్గింపును సాక్ష్యంగా పొందు. తగ్గింపును నిజంగా హృదయంలో కలిగి ఉండు. విరిగిపో. ఎక్కడ ఏ విషయానికి వచ్చినా విరిగిపో. నిన్ను మిగలాలనుకున్నాను మిగల్ని, నువ్వు తగ్గించుకొని వెళ్ళిపో. ఇది నా దేవుడు నాకు నేర్పింది. పెళ్ళికి పోయినా, పెటాకులకు పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా, సభకు పోయినా నా దేవుడు నేర్పింది తెలుసా? చివర్లో కూర్చోరా అని. చివర్లో కూర్చోరా. నాకు అదే ఇష్టం. పోయి ఆ ధరనే కూర్చుంటా. నేను అక్కడికి ఎక్కి అక్కడ కనపడాలంటే నా తండ్రి చూసుకుంటాడు. ఎప్పుడు కూర్చుంటా. నేను కోరుకోను పైన ఎక్కాలని. ఆయన ఎవరో ఒకళ్ళకి సమాచారం అందిస్తాడు, వాళ్ళే పిలుస్తారు. గౌరవంగా పోయి అక్కడ నిలబడి 2 మాటలు మాట్లాడి ఒక పాట పక్కకు వచ్చేస్తాను. అంతవరకే. ఎక్కడికి పోయిన అగ్రస్థానమును కోరుకోను, గుర్తింపును ఆశించను. నాకు అవసరం లేదు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అలాగే పరిచర్యలో కూడా ఎవరి మీదో పోటీ పడి నేను ఏదో చేయాలని చేయలా. ఆత్మల రక్షణ గురిగా పెట్టుకొని, యేసయ్య నామ మహిమ, ఆత్మీయుల క్షేమం, ఆత్మల రక్షణ, ఈ 3 గురిగా పెట్టుకొని పడతన్నా. ఇప్పటికీ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు. పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి పరిచయం చేశాడు. అదంతా ఆయన చూసుకున్న పని. నేను అలా ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు ఏది చేయడానికి ఇష్టపడాలా. పాటలు అంటారా, తలాంత్ ఇచ్చాడు కాబట్టి క్యాసెట్ చేశాను, 10 మంది విన్నారు, ఆత్మీయ మేలు పొందారు, వాళ్ళు సంతోషం, నాకు సంతోషం. తద్వారా నేను ఎక్స్పోజ్ అవుదామని చేయలే. నాకు ఇచ్చిన తలాంతు 10 మందికి ఉపయోగపడితే చాలనుకొని చేశాను. క్యాసెట్ తీసుకెళ్ళి క్యాసెట్ షాపుల దగ్గర తీసుకెళ్ళి షాలేంరాజు గారు పాటలు అంటే ఎవడు షాలేంరాజు అన్నారు. మా అన్నయ్య ఇచ్చాడు, ఎవరు తీసుకోవట్లేదు అబ్బాయి అని, క్యాసెట్ ఫస్ట్ సారి చేసినప్పుడు. లేకపోతే ఇంకొక గుర్తింపబడ్డ వ్యక్తులు ఎవరన్నా పాడారా? కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అన్నా గుర్తింపబడ్డోడు చేశాడా? ఎవరు లేకుండా ఎవరే షాలేంరాజు. ఓకే, ఏం పర్వాలేదు, ఆడ పెట్టేసే అన్న. దేవుడు కార్యం చేయటం మొదలు పెట్టాడు. ఫోన్లు చేసి వాళ్ళే క్యాసెట్లు తెప్పించుకొని అమ్మటం మొదలు పెట్టారు. నేనేం ఫీల్ అవ్వాలా, ఎవడు తీసుకోలేదని ఫీల్ అవ్వాలా. చివరికి దేవుడు కార్యం చేసిన తర్వాత ఈరోజు చూస్తే అది కోట్ల మంది ప్రజలు ఆ పాటలు విని దేవుని మయంపరుచుకుంటాం. కోట్ల మంది విన్నారని ఎచ్చులు లేదు, వినలేదని కృంగిపోయింది లేదు. నాకు నువ్వు ఇచ్చింది ప్రజల ముందు ఉంచా, దాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారో వాళ్ళు ధన్యులు, నీకే స్తోత్రం అని వదిలేశాను. అయ్యా, టైం వేస్ట్ అనుకోవద్దయ్యా, ఇబ్బంది పడద్దయ్యా, మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను అయ్యా. జీవితకాలానికి ఉపయోగపడిద్ది. అలాగే నేను దేనికి హానికి పోలేదు కాబట్టి రిలాక్స్గా ఉన్నా. దేవుడు కృప చూపాడు, 10 మంది ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. ఆయన ఉప్పొంగల. నా హద్దులు ఎంతవరకు అంతవరకు ఇప్పటికీ నేను అంతే ప్రయాణం చేస్తాను, ఇక ముందు అంతే చేస్తాను. 3 సంగతులు చెప్తున్నా. ఈ భూమి మీద మనం ఏ హడావడి పొందినా అది భ్రమే. అందుకే నేను ఎచ్చులు పడలా.